ఓట్లు కాదు. ఎలక్షన్ అనేది మనందరి జీవితాలతో ముడిపడినటువంటి విషయం. మన భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ, సమాజం నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చే ఎలక్షన్ 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ రోజు 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవగర్యం. గతంలో ఎటువంటి పరిపాలన జరిగిందో మీ అందరూ తెలుసు. ప్రతి యువ సోదరుడు భయంతోనే బతికేది. అవునా లేదా? ప్రతి ఒక్కరు భయంతో బతికేది. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ కూడా భయంతోనే ఉన్నటువంటి. మళ్ళా మనం తీసుకుపోయే మన నియోజకవర్గం మన చేతిలో పెట్టిన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించవలసిన అవసరం మనందరూ. మీలో ఒకరికి అవకాశం వచ్చింది. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు లేదు ఫీలింగ్స్ ఉన్నాను, అందరూ మంచి ఉండాలని అనుకునేటువంటి నేను అందరం కలిసి పని రెండుని మన ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యున్సీ పైన ఎంతో దృష్టి పెట్టి ఎక్కడున్నా జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు. కానీ మన కాన్స్టిట్యున్సీలో 3 మంత్రులు పెట్టిందంటే మన కాన్స్టిట్యున్సీ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. మరి 3 మంత్రులు 18 చైర్మన్లు ఏ రోజు కూడా వాళ్ళు రెస్ట్ లేకుండా 3 నెలలుగా మన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇమీడియట్ గా రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ అవన్నీ పరిష్కరించడం కూడా జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయల పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న పాలనలో 150 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అవ్వడం పెద్ద అదృష్టం. ఎవరు కూడా 10-15 సంవత్సరాలు కూడా ఏదో అంత బడ్జెట్ కాదు. ఈ రోజు మన అదృష్టంగానే భావించాలి. మనందరం ఈ 150 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను కూడా మన ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి. వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పి బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి పనులే కాదు, పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. రేషన్ కార్డ్సే కావచ్చు, సన్నబియ్యమే కావచ్చు. మొన్న రీసెంట్ గా మళ్ళీ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు రావాలని రేవంత్ కళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో అందులో భాగంగా మహిళలకు ఎంతో ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్ బర్డెన్ మహిళ పైన పడకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, ఉచిత క్యాంటీన్స్ ఇవ్వడం, మహిళా శక్తి క్యాంటీన్స్ ఇవ్వడం కానీ, మైనారిటీలకు మొన్న రీసెంట్ గా దాదాపు 4,000 మందికి వాళ్ళ స్వయం ఉపాధి కోసము మైనారిటీ మహిళలందరూ కూడా కుట్టి మిషన్లు ఇవ్వడమే కానీ అనేక సంక్షేమ పథకాలు మహిళల అభివృద్ధి కోసం కూడా చేయడం మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మహిళలని మా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి బీఆర్ఎస్ పార్టీ నాకు 2018లో నాకు టికెట్ రాకుండా అడ్డుపడ్డటువంటి విషయం మీ అందరికి తెలుసు. అట్లానే 2023లో కూడా నాకు టికెట్ రాకుండా అడ్డుపడ్డ విషయం మీ అందరికి తెలుసు. కానీ నవీన్ యాదవ్కి బీఫామ్ రావాలనే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఎజెండా ఉంటుంది. నవీన్ యాదవ్ బీఫామ్ రాలేదంటే రిలాక్స్ ఉంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంతో నమ్మకంతో మనకి అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరు రాత్రి 10 గంటలకు ఏఐసిసి లెటర్ వచ్చిందో ఆ రోజు నుండి బీఆర్ఎస్ మిగలేదు. బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి కాక స్వయం రాష్ట్రీయ సమితిగా మారిపోయింది. ఒకటే భయపడుతున్నాం. భయపడకుండా పార్టీని ఎదిరించలేక, పార్టీ ప్రభుత్వం చేసే పనులను ఎదిరించలేక నవీన్ యాదవ్ పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటూ పోతుంది. మనం అవన్నీ కూడా పట్టించుకోవద్దు. మన టార్గెట్ అంతా కూడా మన పని అంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే అభివృద్ధి మన లక్ష్యంగా పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఆరోపణలు అవన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు. పట్టించుకోకుండా మన గ్రౌండ్ లో బూత్ స్థాయిలో మనం అందరం మీద పెద్దలతో యూనిటీగా కూర్చున్నాము. పెద్దలు ఇచ్చే ఆర్డర్స్ ని ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ పని చేసుకుంటే నిరంతరం మనం కష్టపడితే హైయెస్ట్ మెజార్టీతో మనం గెలుస్తామని నమ్మకం. కొత్తగా పెద్దమ్మ తల్లి సాక్షి కంకణం కట్టినా కట్టకపోయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనం అందరం కష్టపడాలి. రేవంత్ అన్న బలపరచాలంటే మనం అందరం కష్టపడాలి. మనకి ఇంత అవకాశం, స్థానికులకు అవకాశం కల్పించిందంటే మన బాధ్యతగా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరం ఉంది. కాబట్టి మన ఎజెండా అంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకుపోయి చేయి పైన ఓటేమని చెప్పి అడగాలని మేము మనందరినీ కూడా కోరుకుంటూ, మరి 15 తారీఖు మెగా పాదయాత్ర, 17 తారీఖు నామినేషన్ ప్లాన్ జరుగుతుంది. ఆ పర్మిషన్స్ ఫైనల్ అయిపోయినాక మీ అందరి దృష్టికి వస్తుంది. నా సోదరుడు కిరణ్, మాజిద్ భాయ్, నరేష్, అక్క, సీనన్న, అందరూ శ్రీనివాస్
ఇక్కడ ఉన్న యువ చైర్మన్ అందరూ కూడా మీ అందరూ ఇప్పుడే నా ఇన్విటేషన్ ఇస్తున్నారు. మెగా పాదయాత్ర రోడ్ షో పెద్ద ఎత్తున మనం అందరం జాయిన్ కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ తీసుకున్నాం. మీకు అప్పచెప్పినటువంటి బూత్ మీదనే పనిచేయండి, వేరే చోట తిరగదు. మీకు బంధువులు ఎవరైనా ఉంటే అక్కడ ఎవరు మన బూత్ స్థాయి వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అటెండ్ చేయండి. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడండి. పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి. మనకు అనుకూలంగా ఉన్న చాలా మంది ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మనకి 329 బూతులు కాస్త 407 బూతులు అయినాయి. చాలా ఓట్స్ జంప్ అయినాయి. కొంచెం పబ్లిక్ కి కన్ఫ్యూజ్ అవుతారు. అదన్నీ కూడా చాలా డీటెయిల్ గా మనం వెరిఫై చేయాలి. ఆ ఎపిక్ కార్డు ఎపిక్ నంబర్ మీద మనం ఈ ఓటర్ హెల్ప్ లైన్ ఉంటుంది. చదువుకున్నటువంటి యువ సోదరులు ఉంటే ఎవరైనా ఓటు మిస్ అయింది, పోలింగ్ స్టేషన్లో లేదు, పోలింగ్ ఫామ్లో లేదు, వీళ్ళ ఫామ్లో లేదని ఏమైనా డౌట్ వస్తే ఎపిక్ నంబర్ మీద వాళ్ళ కార్డు వెరిఫై చేయండి. వాళ్ళ ఓటు జంప్ కావచ్చు ఎక్కడైనా, ఆ జంప్ అయిన డీటెయిల్ పెట్టుకొని ఆ కన్సర్న్ బూత్స్ కూడా అప్పచెప్పి. సో అంత మైక్రో లెవెల్లో మీరంతా గ్రౌండ్ లో పనిచేయాలని మరి సమావేశం పిలవగానే సీనియర్గా పిలవగానే స్థానికులు పిలవగానే వచ్చినటువంటి బూత్ స్థాయి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.